హాయ్ అండి. గ్రూప్స్లో భాగంగా మనం ఎకానమీలో సోషియో ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే సెంట్రల్ అండి. ఇది స్టేట్ ఆల్రెడీ ఇప్పుడైతే కంటిన్యూషన్లో ఉంది. ఒక 5 పార్ట్స్ అయితే చేశాము. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఓకేనా. ఇది సెంట్రల్కి సంబంధించింది. కేంద్రం యొక్క ఆర్థిక సర్వే ఎప్పుడుదంటే మనకి 25-26 అదే మన స్టేట్ది అయితే 25-26 ఇంకా రాలేదు, 24-25 ఉంది. అదే మనం ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాము. అదే సెంట్రల్ అయితే 25-26 అయితే వచ్చిందండి. సో దాన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే ఇది మనకి జనవరి 29న నిర్మలా సీతారామన్ గారు ఈ యొక్క ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే అనేటువంటిది ప్రవేశపెట్టారండి పార్లమెంటులో, ఓకేనా. అయితే ఎప్పుడు ప్రవేశపెట్టాము? ఇది జనవరి 29న. అంటే దీని అర్థం ఏమిటి? జనవరి 29న ప్రవేశపెట్టామంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే 25-26 ఉందో ఇది ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా మనకి జనవరి 29న ప్రవేశపెట్టామంటే ఫిబ్రవరి ఉంది, ఇంకా మార్చ్ ఉంది. మార్చ్ 31కి క్లోజ్ అవుతుంది అనమాట ఈ యొక్క ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇయర్ అనేటటువంటిది. ఇంతవరకు జరిగినటువంటి వృద్ధి ఎలా ఉంది? భారతదేశం వ్యవసాయ రంగంలో అయితేనేమి, పరిశ్రమల రంగంలో అయితేనేమి, సేవల రంగంలో అయితేనేమి ఎలా మనం పెర్ఫార్మెన్స్ అనేది చేశాము అనేటటువంటిది తెలియజేస్తుంది అన్నమాట ఈ యొక్క ఆర్థిక సర్వే. అలాగే మన యొక్క స్టెబిలిటీ ఎలా ఉంది, మన యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, బేసెస్ ఎలా ఉన్నాయి, అంతా కరెక్ట్గా ఉందా లేదా, మన యొక్క రిజర్వ్డ్ పాలసీ ఎలా ఉంది, మన యొక్క మనీ బలం ఎంత ఉంది, ఈ యొక్క అన్నిటిని గురించి కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఒక్క సర్వే కానీ మనం చదువుకుంటే దాదాపు 2-3 మార్కులు ప్రిలిమ్స్లో వస్తాయండి. మెయిన్స్లో అయితే 5-10 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ముందుగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడు చూసుకోండి, మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంది అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది అన్నమాట ఈ సర్వే. అయితే మనకి 25-26 ఆర్థిక సర్వే చూసుకుంటున్నాము. ఈ 25-26లో ఇంకా పూర్తి అవ్వలేదు, జనవరిలోనే ఉన్నామన్నమాట. అప్పటికి ప్రవేశపెట్టేటప్పటికి జనవరి 29న ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఇంకా 2 months మిగిలి ఉన్నాయి. అప్పటికి ఎంత ఉంది? 7.4 వృద్ధి అనేది నమోదు చేశాము. యావరేజ్గా సగటుని తీసుకుంటే అన్ని రంగాలు కలుపుకొని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలను కలుపుకుంటే 7.4 వృద్ధి శాతం అనేటటువంటిది నమోదు చేసాం. అదే ప్రపంచ వృద్ధి చూసుకుంటే మనకి 3.1, అంటే 2.9 నుంచి 3.1 అనేటటువంటిది వేరీ అవుతూ ఉంటుంది. మన యొక్క ప్రపంచం యొక్క వృద్ధి తీసుకున్నట్లయితే, అంటే మనం ప్రపంచంతో పోల్చుకుంటే, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది గాడిలోనే ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచ భౌగోళిక పరిస్థితులు అంతగా బాగోలేవన్నమాట. అయినా మన యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది నిలబడింది. కారణం ఏంటంటే ట్రంప్ టారిఫ్స్ ఒక పక్కన విధించాడు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే. అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది. అలాగే క్రూడ్ ఆయిల్స్ కూడా బాగా దిగుమతి అనేటటువంటిది చేసుకున్నాం అప్పటికే. అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ పెట్టుబడుల ప్రవాహ నిధులు అవి కూడా బలంగానే ఉన్నాయి. అలాగే మన యొక్క డిమాండ్ అండ్ సప్లై, దేశీయంగా డిమాండ్ సప్లై కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ బాగా మనకి పెర్ఫార్మెన్స్ అనేది బాగా చేశాయి. అందుకే మనకి వృద్ధి అనేటటువంటిది నమోదు చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మనం ఇక్కడ గమనించాలి. అదే వచ్చే సంవత్సరం ఇప్పుడు 29న సర్వే ప్రవేశపెట్టాం కదా, ఎకనామిక్ సర్వే. తర్వాత మనం ఏం ప్రవేశపెడతామంటే బడ్జెట్. సో
వచ్చే బడ్జెట్ అంటే 26-27కి బడ్జెట్లో వచ్చే సంవత్సరంలో వృద్ధి అనేది ఎంత ఉంటుందంటే 6.8 నుంచి 7.2 మధ్యలో ఉండడానికి అవకాశం ఉంది అని ఎకనామిక్ సర్వే చెప్తుంది. అలాగే ఈ వృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? 7.4 ఉంది కదా, ఈ వృద్ధికి ప్రధాన కారణం ఏమిటని చెప్పుకోవచ్చు అంటే మనకి దేశీయ డిమాండ్, డొమెస్టిక్ డిమాండ్ అంటాం. అంటే దేశీయ కొనుగోళ్ళు అనేటటువంటివి వృద్ధికి ఊతమిచ్చాయని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే మన భారతదేశంలో తయారైనటువంటి కార్లు అవ్వచ్చు, మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వ్యవసాయ పరిశ్రమల నుంచి ఉత్పత్తి అయినటువంటి వ్యవసాయదారుడు ఉత్పత్తి చేసేటటువంటి వరి అవ్వచ్చు, అలాగే పరిశ్రమల నుంచి కార్లు అవ్వచ్చు, అలాగే సేవా రంగం నుంచి మనకి సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవి అవ్వచ్చు. అవన్నీ కూడా దేశీయంగా బలంగా మనం ఉన్నాము అని చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే దేశీయ డిమాండ్ అనేటటువంటిది గట్టిగా ఉంది, అంటే సప్లై డిమాండ్ కరెక్ట్గా ఉన్నాయి, సంతులిత వృద్ధిలోనే జరుగుతుంది. అందుకే మనకి ఈ డిమాండ్ అనేటటువంటిది ఉండడం బట్టే వృద్ధి అనేటటువంటిది నమోదయ్యిందని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ యొక్క దేశీయ ఆర్థిక వ్యవస్థకి బలాన్ని ఇచ్చినటువంటివి ఏవేవి ఉన్నాయంటే చూడండి ఒక్కసారి. ఇక్కడ కుటుంబాలు అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, బ్యాంకులు అవ్వచ్చు, వీటి యొక్క పరిస్థితి మెరుగుపడింది ఆర్థికంగా. ఎలా అంటే కుటుంబాలు ఎలా మెరుగుపడ్డాయంటే వస్తువులు సేవలు బాగా కొంటున్నారన్నమాట, అందువల్ల కుటుంబాలు బాగున్నాయి. సంస్థలు ఏమిటంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని బాగా అవి ఏం చేస్తున్నాయంటే ఉత్పత్తి చేస్తున్నాయి, కాబట్టి సంస్థలు కూడా బాగానే ఉన్నాయి. బ్యాంకుల యొక్క పరిస్థితి ఏంటంటే ఎన్పిఏలు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తుల విలువ కూడా తగ్గింది. నిరర్ధక ఆస్తుల విలువ తగ్గిందంటే దాని అర్థం ఏమిటి? బ్యాంకుల దగ్గర ఇప్పుడు మన దగ్గర సొమ్ము బాగానే ఉంది, అలాగే ఈ యొక్క ద్రవ్యమును మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక దానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. బ్యాంకులు అనేటటువంటివి మంచి పొజిషన్లో నిలబడగలిగాయి, అంటే రిస్క్ కెపాసిటీ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది అని మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకేంటి కారణాలు ఉన్నాయి? ప్రభుత్వ మూలధన పెట్టుబడులు పెరిగాయి. అలాగే ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి బడ్జెట్లో ఇప్పుడు 25-26లో చూసుకుంటే మనకి 11 లక్షల కోట్లు మనం మూలధనానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మూలధన పెట్టుబడులకి పెట్టాం 11 లక్షలు. ఎప్పుడు 25-26లో. అదే 26-27 అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం ఇందులో 12 లక్షలు పెట్టాం, అంటే 1,00,000 కోట్లు పెంచాం. ఆల్రెడీ బడ్జెట్ అయితే వచ్చింది, అందుకని చెప్తున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వ మూలధన పెట్టుబడులు కూడా పెరిగాయి అన్నమాట. ఎందులో పెరిగాయి? రైల్వేస్లో అవ్వచ్చు, అలాగే మనకి సర్వీస్ సెక్టార్లో అవ్వచ్చు, అలాగే విద్యుత్తులో అవ్వచ్చు, అలాగే అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో అవ్వచ్చు, ఇలా అన్ని రంగాల్లో కూడా మనకి ప్రభుత్వ మూలధన పెట్టుబడులు అనేటటువంటివి పెరిగాయి. రోడ్లు, భవనాలు అవ్వచ్చు, ఇలా అన్నిట్లో కూడా ఏంటంటే పెరిగాయి. కాబట్టి దేశీయంగా డిమాండ్ అనేటటువంటిది కరెక్ట్గా ఉన్నది. అందుకని మనకి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం 25-26 అనేటటువంటి ఎకనామిక్ సర్వేలో బాగా మనం వృద్ధి అనేది నమోదైందని చెప్తున్నారు. వినియోగ డిమాండ్ స్థిరంగా ఉన్నది, ఇది కారణమే. స్థిరంగా లేకపోతే ఏమవుతుంది? వినియోగ డిమాండ్ అనేటటువంటిది స్థిరంగా లేకపోతే ఏమవుతుంది అంటే డిమాండ్ లేదనుకోండి ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ కోవలో మనం చూడాల్సింది ఏంటంటే వస్తువులు అనేటటువంటివి మనకి అమ్ముడు పోవన్నమాట. డిమాండ్ లేదు కదా, డిమాండ్ లేకపోతే ఏమవుతుంది? ఆ వస్తువుల యొక్క సరఫరా లేదా ఆ వస్తువుల యొక్క కొనుగోలు అనేటటువంటిది ఆగిపోతుంది. వస్తువుల యొక్క కొనుగోలు ఆగిపోతే ఏమవుతుంది? ఆ వస్తువుల యొక్క ధరలు తగ్గిపోతాయి. వస్తువు ధరలు తగ్గితే ఏమవుతుంది? ఈ వస్తువుల ధరలు తగ్గితే ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ద్రవ్య సరఫరా అనేటటువంటిది లేదు, డిమాండ్ లేదు, ద్రవ్య సరఫరా లేదు. మరి డిమాండ్ పెంచాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు అనేటటువంటివి పాలు పంచుకోవాలి ఆ డిమాండ్ని పెంచడానికి. ఎలా పెంచుతాయి ప్రభుత్వాలు?
ఎలా పెంచుతాయి అంటే, ప్రభుత్వం అనేటటువంటిది కోశ విధానాన్ని అమలు చేస్తుంది. అంటే ఒక వస్తువు ఉంది, పలానా వస్తువులు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, దీనికి డిమాండ్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఉత్పత్తిదారులు చేసేటటువంటి ఉత్పత్తి ఒక 10,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, ఉత్పత్తి చేసి ఉన్నాయి, ఎక్కడ అమ్ముడుపోలేదు అంటే దాని అర్థం ఏమిటి, డిమాండ్ లేదని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. అప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వం అనేటటువంటిది ఇంటర్ఫీరెన్స్ అవ్వాలి, ప్రభుత్వ జోక్యం అయ్యి ఈ యొక్క డిమాండ్ని పెంచాలి. అంటే ఏం చేయాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఇన్సెంటివ్స్ ఇస్తే డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ఎలా, 10,000 బైక్లు ఆల్రెడీ ఉన్నాయి, ఎవ్వరు కొనట్లేదు, అప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వం జోక్యం చేసుకొని సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది. నేను ఒక 50,000 ఇస్తాను, ప్రజలు మీరు ఒక 50,000 పెట్టుకోండి అంటే వస్తారు ముందుకి కొనడానికి. అప్పుడేమవుతుంది, డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ ఆ పాయింట్లో మనం వినియోగ డిమాండ్ అనేటటువంటిది చూసుకోవాలి. డిమాండ్ ఎప్పుడు స్థిరంగా ఉండాలి. డిమాండ్ కానీ స్థిరంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా ఉంటుంది. డిమాండ్ కానీ సప్లై కానీ కరెక్ట్గా లేకపోతే, బ్యాలెన్స్డ్గా లేకపోతే ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చిన్న భిన్నం అవుతుంది. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సప్లై ఉంది, డిమాండ్ ఉంది, ఈ రెండింటికి డిఫరెన్సే మనకి ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్. ద్రవ్యోల్బణము, ప్రతి ద్రవ్యోల్బణం అనేటటువంటిది మెయిన్గా ఈ రెండింటి వల్ల వస్తాయి. సప్లై, డిమాండ్, ఈ రెండు విధాలు మనం ఇప్పుడు చూసుకోవాలి. అలాగే ప్రైవేటు పెట్టుబడులు పెరిగే అవకాశాలు. ప్రైవేటు పెట్టుబడులు కూడా పెరిగాయి, అందుకనే మనకేమైంది, వృద్ధి నమోదు చేస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఏమైనా సవాళ్ళు ఉన్నాయా రాబోయేటటువంటి సంవత్సర కాలంలో అనేటటువంటి చూసుకుంటే, ప్రపంచ ప్రధాన దేశాల్లో మందగించిన ఆర్థిక వృద్ధి మనం చూస్తున్నాం. అమెరికా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, జర్మనీ, జపాన్ అన్ని డెవలప్డ్ కంట్రీస్ కూడా ఆర్థిక వృద్ధి అనేటటువంటిది మనంత నమోదు చేయలేదు వాళ్ళు. కారణం ఎప్పుడు టారిఫ్స్తో అవ్వచ్చు సతమతం అవుతున్నారు. అలాగే చూడండి, ఇక్కడ టారిఫ్స్ అనేటటువంటిది వేస్తున్నారనమాట. అమెరికా ఏం చేసింది, చైనా ఉత్పత్తుల మీద 120 వేసింది అనమాట టారిఫ్. చైనా ఏం చేసింది, అమెరికా ఉత్పత్తుల మీద 150 వేసింది. మళ్ళీ ఇదేం చేసింది, అలా టారిఫ్లు అనేటటువంటి పెంచుకుంటున్నారనమాట. తద్వారా ఏమవుతుంది, సప్లై చైన్ అనేటటువంటిది అంతరాయం అవుతుంది. కాబట్టి ఈ టారిఫ్స్ కారణంగా మనకి రాబోయేటటువంటి ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక సంవత్సరంలో అంటే 26, 27 ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలని చెప్తున్నారు. ఆ సమయంలో ఇప్పుడు జనవరి 29లో చెప్తున్నారనమాట. 2026 జనవరి 29లో పార్లమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలా అవుతుంది వచ్చే సంవత్సరంలో. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా, అలాగే అవుతుంది. ఏంటి, ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి, టారిఫ్స్ కూడా పెరిగిపోయాయి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ అనిశ్చితి నెలకొన్నది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ వారి యొక్క యుద్ధం అనేటటువంటి ఆగే పరిస్థితులు కనిపించట్లేదు. ఇవన్నీ ముందుగానే మనం ఊహించామన్నమాట. అలాగే ఇంకేమైనా అవరోధాలు ఉన్నాయంటే, విదేశీ పెట్టుబడుల అస్థిరత ఇంపార్టెంట్. విదేశీ పెట్టుబడులు, మన భారతదేశంలో విదేశీ కంపెనీలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. ఏంటేంటి, మైక్రోసాఫ్ట్ అధినేత అవ్వచ్చు, అలాగే చాలామంది పెట్టుబడులు అనేటటువంటి ఇక్కడ పెడతారు. ఎలాన్ మస్క్ అవ్వచ్చు, అలా కొంతమంది అనమాట, అమెరికా వాళ్ళు అవ్వచ్చు. విదేశీ పెట్టుబడులు అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఇక్కడ కల్పించాలి. భారతదేశంలో పెట్టుబడులు పెడితే సురక్షితము అని వాళ్ళకి తెలియాలి, అప్పుడే వాళ్ళు ఇక్కడ పెడతారు. కానీ ఇక్కడ వచ్చేటటువంటి కాలంలో మనకి ఏమవుతుందంటే అస్థిరత నెలకొండొచ్చు అని చెప్తున్నారు. ఎందుకు అస్థిరత నెలకొండొచ్చు అంటే, ఒకవేళ మనం డాలర్తో పోల్చుకుంటే మన రూపాయి అనేటటువంటిది బలహీన పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ విదేశీ పెట్టుబడిదారులు అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క ఏదైతే పెట్టుబడి మన భారతదేశంలో పెట్టారో ఈ పెట్టుబడిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే పెట్టుబడుల అస్థిరత ఏర్పడుతుంది. విదేశీ పెట్టుబడిదారులు ఎందుకు వెళ్ళిపోతారంటే, ఇది మన భారతదేశం అనుకుంటే అమెరికా బ్యాంక్స్ ఉన్నాయి,
అవి ఫెడరల్ బ్యాంక్స్ అంటాం. ఫెడరల్ బ్యాంక్స్ ఎప్పటికప్పుడు ఏంటంటే వడ్డీ రేట్లను ప్రకటిస్తుంది. పొరపాటున నెక్స్ట్ క్వార్టర్లో వడ్డీ రేట్లు 0.1 పెంచింది అనుకోండి. ఆమె భారతదేశంలో కంట మనకి ఇక్కడ అమెరికాలో బాగా ఉంది, 0.1% వడ్డీ రేట్లు పెరిగాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు పెట్టుబడులు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకే ఆ అస్థిరత రాకుండా మనం చూసుకోవాలి. అందుకే ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏమైనా అవరోధాలు ఉన్నాయంటే విదేశీ పెట్టుబడుల అస్థిరత కూడా మనకొక అవరోధమని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే మనం బలంగానే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్లో చూసుకుంటే సర్వే ఎంత పేర్కొంది, భారతదేశం ఈ మధ్యకాలంలో 7% జీడిపి వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉందని సర్వే అయితే చెప్తుంది అన్నమాట. ఇది అవుటర్ వ్యూ, మనకి ఏది సర్వేలో అవుటర్ వ్యూ అనేటటువంటిది చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఇన్ఫ్లేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎకనామిక్ సర్వేలో ఏం చెప్పారు? 24-25లో ఎంత ద్రవ్యోల్బణం ఉందంట? 4.6 ఉంది. అదే 25-26 అప్పటికి జనవరి 29 కదా ప్రవేశపెట్టాం పార్లమెంట్లో ఈ సర్వే. అందుకే డిసెంబర్ వరకు తీసుకున్నారనమాట. అప్పటికి ఎంత ఉంది ద్రవ్యోల్బణం? బాగానే ఉంది, 1.7 అదుపులోనే ఉంది. 1.7 అంటే ఇది పెద్దగా ద్రవ్యోల్బణం కాదు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు చూసుకుంటే మనం ఒక్క నిమిషం.